గుంతకల్ న్యూస్ కి స్వాగతం. శుభోదయం గుంతకల్ 27వ వార్డు కౌన్సిలర్లు రంగన్న ఆధ్వర్యంలో వార్డును సందర్శించిన గుంతకల్ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి ప్రజలను కలిసి నేరుగా వారి సమస్యలను తెలుసుకోగా సీసీ రోడ్లు డ్రైనేజీలు లేవు, అలాగే మా కాలనీలో అంబేద్కర్ భవన్ నిర్మించాలని కోరారు. ధోబీఘాట్ దగ్గర వాటర్ ట్యాంక్ కట్టించాలని, అట్లాగే ఇళ్ల మధ్యలో 11 kV లైన్ ఉంది, అది కూడా మార్పించాలని, డ్రైనేజీలు కూడా వేయించాలని, పట్టాలు కూడా ఇప్పించాలని కోరారు. వెంటనే స్పందించి నారాయణస్వామి ఆ శాఖల అధికారులతో మాట్లాడి మీ సమస్యలు అతి త్వరలో పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బండారి ఆనంద్, తలారి మస్తానప్ప, బిఎస్ కృష్ణారెడ్డి, ఆమ్లెట్ మస్తాన్ యాదవ్, ఉడదాల ప్రభాకర్, బేపర్ గౌసియా, పెంచలపాడు వెంకటేష్, మహానంది ఉమాదేవి, అంజీ, విజయలక్ష్మి, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే అది చాలా చిన్న బంక్ అంకుల్, అక్కకి ఏమంటే కొంచెం ఫైనాన్షియల్ గా వీక్ ఉన్నారు. ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు దిమ్మన్నారా, మన వాళ్ళు దిమ్మన్నారా? మన వాళ్ళు ఎవరు తీసినాపా? ఏడా చదివిన పార్కులోనా చెప్తాం. అంటే ఇవన్నీ మన దాంట్లో వస్తాం అంటూ పెట్టినారంటే అదే రోడ్డు గురించి పోయినప్పుడు అడుగుతున్నాడు ఆయన. వస్తుంది, ఇది పెట్టాము లేదు, అయిపోతుంది నీళ్ళు అనేది టైమింగ్ చెప్పలేమ్మా. ఎప్పుడంటే రిజర్వాయర్లో ఏదైనా కరెంట్ పోయిందనుకో, ఏదైనా రిపేర్ చేసి కొంచెం టైమింగ్ మారుతుంది. మనకు అది ఒకటే చూపించుకోండి మీరు. బోర్ ఉండదు, 350 బోర్లు ఉండవు. దాని మెయింటెనెన్స్ నెలకు 10-15 లక్షలు వస్తుందా? వాళ్ళు కొత్త పెట్టేది వద్దా, ఉన్ని నడుపుదాం అనేది అట్లా ఉండదు. అవకాశం ఉంటే చూడండి అంటున్నారు వాళ్ళు. రైల్వే మన టౌన్ హాల్ ఉంది కదా, గుంతబాయి ఆడ బోర్ ఉంది, ఆ బోర్ అనమాట. దాన్ని చూద్దాం బా. రైల్వే వాళ్ళు ముచ్చేసినారా? ఇదే స్ట్రీట్ లైట్ కూడా లేదు అంకుల్ ఇక్కడ. సరిగ్గా అక్క వాళ్ళు సెపరేట్ గా లైట్ పెట్టుకున్నారు, బట్ అక్కడే గుడి ముందర ట్రాక్ ఉందా, ఎస్జేపీ స్కూల్ మొత్తం ఇక్కడ నుంచి స్టూడెంట్స్. ఈ లైట్ పడదా? ఇది అక్కడ ఈ లైట్ గిడి పడుతుందా? సందు ఉంది కదా, దాంట్లో ఏమేస్తుంది లైట్? సందులో తిరిగే ట్యూబ్ లైట్ ఎట్లా ఇప్పుడు ఎస్సీ సప్లైన్ కింద ఈ రోడ్లు అన్ని పెట్టినారు. ఖచ్చితంగా ఇవి శాంక్షన్ అవుతావమ్మా, కొంచెం టైం పడుతుంది. రోడ్ అయితే అన్ని రోడ్లు అయితే అన్ని రోడ్లు అయిపోయి ఈ రోడ్ అయిపోతుందమ్మా. అంత అన్ని ఎస్టిమేట్ కూడా పంపించినారు. ఎస్సీ సప్లైన్ కింద వస్తాం. వాళ్ళు టైమింగ్ పెట్టింటారమ్మా, ఏరియా ఏ ఊరికో టైమింగ్, ఆ టైం ఇవ్వాల్సి ఉంది కదా. మీకు ఇక్కడన్నా వేయాలా, అక్కడన్నా వేయాలి. ఎవరు 4 o'clock వస్తుందంటే ఇక్కడన్నా వేయాలా, అక్కడన్నా వేయాలా టైమింగ్. వచ్చాను ఒకటి లైట్ అంటే అయిపోయింది. బోరింగ్ పైప్ అట్లా తెలిసి చెప్పుతాను. బదులు పని పోతాను ముందు నుంచి అన్ని పని కొద్ద నిలబెడతాడు సార్. నాకు ముందు వెనక ఏం ఆధారం. ఎవరు వద్దంటారు? సుధాకర్ సార్ డివిజన్కే పనికి వద్దంటారు సార్. నేను పని చేయకుంటా కదా సార్ నన్ను వద్దనేదానికి. నేను చేసినాను. భర్త లేడు, కొడుకు హెల్త్ ఎన్ఎంఆర్ పని చేసుకుంటా అంటే వాళ్ళ ప్లేస్ లో ఏం చేస్తుంది? వేరే పని చేస్తున్నాను. ఏదో ఒకటి మళ్ళీ సార్ నాకు ఇంటికాడే ఉన్నాను. ఇక్కడ ఉన్నాడు పెళ్ళి డివిజన్ కే పనికి వద్దంటారు సార్. ఎంతమంది చెప్పినా కానీ నిండు సార్ ఏమంత ఖర్చు చెప్పు. పని చేయదు సార్. షరీఫ్ అన్న వార్డు సార్, వార్డు లేకపోతే ఫుల్ కంప్లైంట్ సార్. 4 వర్కర్లు ఇచ్చినా సార్ పని వాళ్ళతో కూడా పని ఈమె చేయదు, వాళ్ళతో కూడా పని చేయలేము. ఇప్పుడు మరి కాదు, నువ్వు బదిలీ వర్కర్ గా పని పోయినప్పుడు పని చేసే పోయేది, పని చేయకుండా ఊరు కూర్చున్నా రాదు కదా. వార్డులోకి రమ్మను, ప్రతి ఒక్కరిని కనుక్కోమను, వార్డంతా కనుక్కోము. నేను చేయనంటే నేను పనికి రాని కూడా చెప్పినాను సార్. మరి ఒక నెల టైం ఇప్పిస్తాము, నువ్వు చేయలేదంటే మళ్ళీ తీసేస్తాం. వల్ల సార్ పర్మనెంట్ వర్కర్ కి 1 month ఆబ్సెంట్ వేసాం సార్.
మరి పనికి తీసుకోలేదు సార్ నన్ను పనికి వద్దాను ఓ నెల చూడప్ప ఓ నెల చూసినా కాదు మళ్ళీ ఏమన్నా బదిలీ వర్క్ గా వాళ్ళు పెట్టుకున్నారు సార్ వేరే వాళ్ళు పెట్టుకున్నారా దానికి సార్ ఈయన వద్దు వద్దని దానికి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళంతా నువ్వు ఎన్ని సంవత్సరాలు 6 సంవత్సరాలు చేసినాను సార్ వాళ్ళ పని నేను ఇప్పుడు చక్కగా నిలబెట్టారు సార్ నాకు బతుకేం ఏం చేసుకొని తినాలి సార్ నేను కూలి చేసుకొని అది ఇప్పుడు వాళ్ళైనా బదిలీ వర్గాలు పెట్టుకోలేదు లేదు కదా నెలలు అయింది ఇంట్లో ఉన్నాను నేను మనం ఆప్షన్ ఇచ్చినాము వాళ్ళు పెట్టుకుంటున్నారు ఆమె 6 ఏళ్ళు పని చేసిందంటే ఇప్పుడు అంత జల్ది తీసేసి ఎట్లా ఒకసారి 6 ఏళ్ళు చేయలేదు సార్ మొన్న 6 సంవత్సరాలు చేసినాను సార్ బదిలీ వర్కర్ కిందే అది తీసేసి ఇంకొకటి అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకని గౌరవంగా మాట్లాడుతున్నారు అంతే ఏం లేదు పని చేయకపోతే రాదు పని చేయాల్సిందే నువ్వు పని చేసే పోతావు కాబట్టి పని చేయాలి నీకు పని కావాలి కదా పని ఇస్తారు నువ్వు పని చేయాలి అది తీసి నువ్వు కానీ ఆఫీసర్ అప్లై చేస్తారు వాళ్ళు ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టా ఉంటే అవసరం లేదు పట్టా ఉన్నా ఇవ్వాలి వాళ్ళది పొజిషన్ పట్టా వాళ్ళది పట్టా ఉన్నా కూడా వాళ్ళకి మనం మీరు ఇవ్వాలి విఆర్ఓ అంటే వీళ్ళు స్థిర నివాస అని చెప్పి ఇస్తే అది అన్ని కలెక్ట్ చేసుకోండి మళ్ళీ ఒక రోజు రాండి సపరేట్ నేను కూడా ఇప్పుడు మేము వచ్చినాక మర్చిపోతారా నేను ఉంటాను కదా ఇది మీరు చేసి మీరు ఇద్దరు ఇల్లు కట్టించినట్లు వాళ్ళు మిస్ కాకూడదు ఇప్పుడు ఆప్షన్ ఉంది కాబట్టి మన ఆప్షన్ రావాలంటే రాదు కొత్త ఇప్పుడు రెడీ ఉండొచ్చు మీరు కావాలంటే హౌసింగ్ డిఎన్ కూడా కనుక్కోండి మీరు అప్లై చేయించు వెళ్తాను नाम लिखेंगे రైట్ हमें आती ना सर भी बिल्कुल आती है मिलकर आती है तो करने एक दिन बात कर ले तो సొంత మీరే డబ్బులు ఇచ్చి కట్టించినట్లు చూడ ఇది పని చేస్తే మీరు ఇద్దరే డబ్బులు ఇచ్చి కట్టించినట్లు రేషన్ కార్డు అది రాసుకోండి ऐसा नहीं अब సపరేట్ రాసుకో రేషన్ కార్డు సపరేట్ రాసుకో अब दिसंबर से नवे रेशन कार्ड देते क्या माँ तब अप्लाई कर लो हमारा आधार सुबह लगाए तो हमारा आधार సెల్ నెంబర్ कितने वर्ष है तुम ना को ఇది కూడా మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎందుకంటే వాళ్ళు తెలిసేలేదు ఇప్పుడు జనవరిలో వస్తుందని మనం ఆ టైం వీళ్ళు అడగదు మళ్ళీ అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ అది ఆప్షన్ పోయినాక మళ్ళీ వస్తారు మళ్ళీ 6 నెలలు हमें कितने बोले तभी रिकॉर्ड करेक्ट है ना वो रिकॉर्ड करते हो क्या कर सकते हैं తొక్కినా మనకి వాటిలో మిగతా అంతా అన్నీ అయితే तुम्हारा बात और सुन ले को तुम्हारा प्रॉब्लम అవునులే కాలు వేసిన చాలా ఇదైంది కదా ఏం విషయం ఉందా పైన రైల్వేది ఇది బాగుంటుంది రానిది ఏమంటే ఈడేమన్నా ఏం రంగనా మన ఏడు చిన్న విషయమేనా ఏమన్నా పోయిన చూస్తున్నా కొట్టి ఒక ఆయన నానబెట్టా నీళ్ళకి డైలాగ్ చెప్పే కాదు ఇంతమంది పబ్లిక్ పోతా ఉంటే చేస్తే ఎవరు చేసినారా అనుకుంటారు 10 మంది మనకు కానీ ఎవరికైనా వీలు ఉంటుంది రైలు వాళ్ళతో డిస్కస్ చేసినాను అవతల సైడ్ నీళ్ళు అక్కడ సంప పెట్టి ఇంకోటి ఏమంటే వాడు వచ్చేమంటా ఈ పబ్లిక్ గేట్ వేస్తానే మొత్తం అంటే నీకు నీళ్ళు బయటకు వచ్చే అవకాశం లేదనా వచ్చిపోయే వాళ్ళకి చాలా ఉంటాయి ఇంకోటి కొన్ని వేల మంది తిరుగుతారు గేట్ వేసినప్పుడు మనం ఏం పెద్దగా పని చేయాల్సిన పనిలే ఈ కార్డ్ సైడ్ గా కొంచెం అట్లా ఈ సైడ్ లో కొంచెం సైడ్ కట్టేస్తే మనకి ప్రాబ్లం ఉండదు దీన్ని అంతా డిస్కస్ అయింది రైల్వే వాళ్ళతో కూడా మాట్లాడినాము ఆ రోజు మాట్లాడతాం దీని గురించి మాట్లాడినాము నువ్వు రేవు ఆ రోజు ఇదంతా డిస్కస్ అయ్యి ఎంత వాళ్ళు పని చేయిస్తామని చెప్పినారు పర్మిషన్ కూడా ఇవ్వమని చెప్పినాం వర్క్ చేసుకునే అంటే దానికి మనకి ఇంకోటి ఏమంటే వాళ్ళు చేసి ఎప్పుడైతుందనా కాదన్నా వర్క్ స్టార్ట్ అవుతుంది వర్క్ స్టార్ట్ అవుతుంది అంటే వర్క్ ये यूशेप इसमें आता नहीं भाई वो ड्रेन अलग हो वो बोरी अलग हो 70 రాలేదు కదా 70 అది కాకనా అప్పుంది ఇక్కడ అట్లా పోతుందనా ఇది ఇక్కడ రాదు అది ఇది రాదు ఇది ఇంకా మనకి అది ఈ లోపల టైం పడుతుంది అన్న చెప్పినట్లు కాదు డ్రైన్ మనం అక్కడే కట్ అవుతుంది డ్రైన్ గురించి చెప్పినాము ఈ డ్రైన్ గురించి చెప్పినాము డ్రైన్ కూడా తీసుకున్నాడు ఆయన తీసుకుని ఏం చేసినాడంటే
ఇది నీళ్ళు ఫ్లోటింగ్ ఎక్కువైతుందని చెప్పి ఆ ఏరియాలో ఒకటి సంప్ మాదిరి చేయిస్తాను. అక్కడి నుంచి మున్సిపాలిటీ ద్వారా ఒకటి మోటార్ పెట్టుకుని మీరు ఇది చేయండి అని కూడా చెప్పినారు. కమిషన్ తెలుసు కదా. సమస్య కాదు, దాని వల్ల పని ఇంత పేరు ఇంత వస్తుంది. తీస్తే మంచిదే, తీందే మంచిదే. అవి అది అట్లే ఉండేది బెటర్. ఎందుకోసం అంటే ఆటోలు వస్తాయి, నువ్వు పోల నేను పోల ఇరుక్కుంటాయి, ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. సార్ కొంచెము ఆ శానిటేషన్ ఇసుక అంతా కొంచెం క్లీన్ చేయలేదు సార్. ఇది పండ్లు పోయి చాలా ఇబ్బంది ఉంది సార్. ఒకటి ఒక పెళ్తానా మనం ఒక 2 అడుగుల అంతే సార్, 2 అడుగుల లైట్ లేపితే నీళ్ళు ఇట్లు ఫ్లోటింగ్ బయటికి రావు సార్. అంతే అంతే సార్, ఇది పెద్ద సమస్య కాదు సార్. వర్షం వస్తే నేను చూసిన ఈ బ్రిడ్జికి ఫ్లో వస్తాయి నీళ్ళు, అంత వైతతో వస్తాయి. ఈ ఊర్లో ఉండే మట్టి అంతా ఇంత పెట్టుకుంటది. మనం ఎక్కువ హైట్ కట్టేసినాం కానీ అంత ఎత్తుగా ఇదైతే బండ్లు కూడా పోవు. మళ్ళీ పరిస్థితి చాలా ఒక అడుగు అంతే. ఒక సుదర్శన్ 2 వర్షాలు వేసి హైట్ చెప్పి నీళ్ళు ఇట్లా యూతలకు పోవాలి. ఈ పక్క రాకుండా కొంచెం స్లోప్ గా కాంక్రీట్ కూడా స్లోప్ గా వేయించి ఇంతే డబుల్ బండ్లు పోయే సార్. సేమ్ లెవెల్ ఉండిందనా, మొత్తం నీళ్ళు వస్తే ఇంత నీళ్ళు అయ్యేది. మొన్న ఒక నేనేమంటే స్లోప్ గా కొంచెం దీన్ని కట్టేటప్పుడు స్లోప్ కాంక్రీట్ అయిపోయి అని చెప్తాను. అది లేదన్నా కూడా మళ్ళీ దీన్ని నోటు చేసేసిన ఈ నీళ్ళు వచ్చే కింద రోడ్డు ఉందన్నది. లాస్ట్ వరకు ఆడ వరకు కట్టాలా కడతారా? అంతే అంతే లాస్ట్ వరకు ఇది 1 లక్ష చేస్తే మనకి తొందరగానే పెట్టించేసి అదే మెంబర్ చేచ్చు కదా. అది మన గోపాల్ చెప్తే నుంచి 2.5-3 కోట్ల వరకు ఎస్టిమేట్ ఇచ్చినాం. అదేమన్నా గ్రాంట్ రిలీజ్ అయితే ఇవన్నీ చేసుకుంటూ టైం పడతా. ఎందుకంటే అది ఉన్నాడు కదా మసాలు కదా. అంతా 2.5-3 కోట్ల వరకు ఒక వాటికి ఎస్టిమేట్ తీసుకున్నాము. గ్రాంట్ రిలీజ్ అయిందంటే ఇవన్నీ చేసుకోవచ్చు. ఫస్ట్ మా చెప్పి ఎందుకంటే మేము చేపిస్తాం, కొట్టడికి గెలిపించినాము. అందుకే వెంకటేశ్వర వేరే వాళ్ళతో కత్తిలు పెట్టుకొని గెలిపించినాము. చెప్తున్నాను, డైరెక్ట్ చెప్తున్నాను నీకు. ఎందుకంటే నాకు చాలా ఫ్రెండ్ ఉన్నా కలిసి గడ్డ పెట్టుకుంటాను. ఇప్పుడు ముందు నీ మాది ఉంటుంది. నేను అంచి చేస్తానికి అది వీళ్ళంతా మా కాంటాక్ట్ చూడు, మొక్క చూడండి చూడు. ఎట్లా కానీ నువ్వు ఈ కాలువలు చేపాలి చూడొచ్చు. చేపిస్తాను నా కోసం. థ్యాంక్ యూ, వెరీ గుడ్. దానికి ఇప్పుడు విజిట్ కూడా అదే అమ్మ కత్తినే జ్వరం ఉన్నా ఏమన్నా పాత ఫ్రెండ్ అప్ప నాకు ఒక వార్డు నుంచి 2-3 కోట్ల వరకు ఎస్టిమేట్ తీసుకున్నాము. అది శాంక్షన్ చేపించుకోవచ్చు. కొంతమంది కత్తి వేసి గెలిపిస్తున్నాను. రైట్ అన్న, అదొకటి చేయవు. రైట్ చెప్తాను, మర్చిపోద్దు. కాలువలే అంట. అదేం పోవాల్సిన అవసరం ఉండదు, ఇట్లే చేసుకొని పోయి అసలు అనవసరం. ఏంటంటే వాళ్ళ హృదయంలో మనం చెడ్డ చూపించేటట్టు మాట్లాడతారు అంతే. పట్టాలు ఇచ్చలేదు, స్థానికంగా పట్టాలే కావాలి మాకు. ఈ పట్టాలతో ఏమన్నారంటే సచివాలయంలో ఇచ్చుకోండి, మీ ఇష్టం అని చెప్పి వేరే అంతా లేదు. చెప్పి చేయించినాం అన్న బాగా నలుగురు అన్న. అర్ధరాత్రి ఫోన్ చేయండి, మాకు వచ్చి ఏమన్నా కావాలంటే బాగా మా ముందరే ఉంటారు నా వాళ్ళు. ఒక 10 మంది పిల్లలు మారున్నారు. అధ్యక్షుడు ఉన్నాడు కదప్పా. ఫోటో కూడా కొడితే ఎట్లా
లేదా అడిగి చెప్తాను సార్ వచ్చినాడా అదే నిలబెట్టినారు. ఇది ఏం ఇదేమో ట్యాంక్ కదా, ట్యాంక్ ఇది లీకేజ్ ఉందంటే అడుగుతున్నారు. ఇది లీకేజ్ ఏం లేదు, పైన కరం పడుతుంది, బాగానే ఉంది కదా. అవునా? మన మైనర్ రిపేరా? రిపేర్ పెట్టించండి, రిపేర్ పెట్టి మొత్తం పూర్తి ఇదైపోయింది. సుమారు 20 ఏళ్ళు 30 ఏళ్ళు కొత్తది కట్టాలంట. కొత్తది కట్టించుకోవాల్సింది. ఇది పూర్తి డ్యామేజ్ అయింది. చాలా ముందు ప్రాబ్లం కొత్తది కడితే ప్లాన్ చేసి కాంపౌండ్ వాల్ కానీ కాంపౌండ్ వాల్ కానీ మరి కొన్ని రోజులు కట్టాలంటే బంద్ అవుతుంది. ప్లేస్ ఇదే బాగుంది కదా. ఇది తీసేసి మళ్ళీ 10 రోజులు పని ఆఫ్ చేయాలి. మళ్ళీ తొట్టి కావాలంటే సపరేట్ పక్కన అదే ఈ పైప్ లో అట్లా మార్చుకోవచ్చు, అట్లనే చేసుకోవచ్చు. ముందు కన్నా ఆడ కట్టుకోవచ్చు. ఆడ ఇది కొత్తదానికి కంట పెట్టి కొత్తదానికి ఎస్టిమేట్ అయితే ఇప్పుడు ఇదే సైజే కదా, ఇదే సైజే కొత్తది ఎస్టిమేట్ సార్, కొత్త ఎస్టిమేట్ పెట్టించండి. ఇప్పుడు చూడు ఎంతమంది దీనిపైన ఆధారం లేదు, చాలా మంది బతుకుతాము. మళ్ళీ రైల్వే స్థలం కూడా ఇక్కడ వరకు కడతామంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. మేము ఆ రాళ్ళకు కూడా ఏనియడం లేదు, బట్టలు ఎత్తుకొని పోయినా 4-5 సార్లు ఎత్తుకొని పోయినారు, గంజి బట్టలు ఎత్తుకొని ఎత్తుకొని పోయినారు. చాలా ఇబ్బంది. ఇది ఒకటి ట్యాంక్ అదే కొత్తదే పెట్టించారు. నువ్వు చూపిస్తారా? మాకు ఇది ఒక్కటి ఈడ మన 2 పనులు అది ట్యాంక్ ఇది ఇది ఈ 2 ఏం సార్ అంతేనా? ఇట్లనే కంపౌండ్ వేసుకోవాలనుకున్నాం, కంచును కింది వరకు రావాలనుకుంటున్నాం. ఇప్పుడు అది ఖాళీ స్థలం ఉంది, మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ కబ్జా ఊదుకొని వస్తే మాకు ఇబ్బంది అవుతుంది. రేపు ఇబ్బంది అవుతుంది. అంటే ఫెన్సింగ్ వేస్తారా? ఫెన్సింగ్ వేస్తే మాకు బాగుంటుంది. మెయిన్ ప్రాబ్లం ఇదే. మేము ఒకసారి ఇప్పుడు మీరు అద్దలంతా చూపియండి, సార్ వాళ్ళు వచ్చి మెజర్మెంట్ తీసుకొని దాంట్లో కలపండి సార్. అది ఇప్పుడు మనం ఆ సైట్లకి వేస్తాం కదా, దాంట్లో ఒకటి చేర్చించండి. రైట్. ఇదంతా జాగా మున్సిపాలిటీ జాగానా లేదా రైల్వేదే? మున్సిపాలిటీకే సంబంధం. సర్వే చేయించుకుంటాం, ఇట్లా చేస్తారు ఫెన్సింగ్. 25 సంవత్సరాలు అయింది నా ఇక్కడ ఏర్పాటు చేసి, అంతా కాలువగడ్డ పైన నివసిస్తున్నారు. 20 సంవత్సరాల నుంచి కూడా గతంలో వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఇస్తాం అనుకుంటూ పట్టాలు ఇస్తామని చెప్పేసి ఇంతవరకు ఇవ్వలే. అన్న కూడా మన సీన్ కూడా వచ్చినప్పుడు అంటే ప్రచారం సందర్భంగా ఒక అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ మన అన్న కూడా జరమన్న కూడా ఊరికి పోయి ఇచ్చి వచ్చినాం. అంటే ఈ పట్టాలపైనే పట్టాలు, రోడ్లు, కాలువలు, తర్వాత ప్రధానంగా ఈ 3 సమస్యలు చేస్తామన్నారు. కానీ మీ గవర్నమెంట్ అయినా ఎప్పుడైనా చేపిస్తే ఇరిగేషన్ కాలువ పైన ఇరిగేషన్ కాలువ పైన ఎట్లా అంటే ఇరిగేషన్ లో కూడా ఇప్పుడు అనంతపూర్ లో సేమ్ ఇదే పరిస్థితి. హెచ్ఎస్సి కాలువ పక్కలోనే ఇచ్చినారు, 30 అడుగులు గ్యాప్ ఇచ్చేసి పట్టాలు ఇచ్చినారు, పెద్ద పెద్ద బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేసేసుకున్నారు. ఇప్పుడు మనకి చిన్నది తక్కువ, అంటే మన టీఎంసీ నీళ్ళు కూడా అది ఉందే వాళ్ళు చేసుకునేది ఉందా? అది మీతో తెచ్చుకున్నారు, తీసుకోవాలి. 30 అడుగులు కూడా వెనకాల వదిలేసి అక్కడ ఇచ్చింటే అదే ప్రపోజల్ మనం పెడదాం. అది ఉందే తీసుకొని వచ్చి నా దగ్గర రోడ్లు కూడా చాలా నుంచి ఇట్లా ఉంది, రోడ్లు లేవు, కాలువలు లేవు కదా. ఆ పర్మిషన్ వస్తే మనం రోడ్ వేసుకోవచ్చు, డ్రైన్ పక్కన ఉంది. అలిపిరా కాలనీ ఇక్కడ ఉంది, ఇక్కడ పక్క సిఐటి కాలనీ. ఇప్పుడు అలిపిరా కాలనీ సేమ్ ఇదే పరిస్థితి. మన గుంటకల్ దాటేంత వరకు ఉంది. అక్కడ
యాపకాయల ఫ్యాక్టరీ దాకా ఎర్జరు టపాకాయల ఫ్యాక్టరీ బ్యాక్ దాకా సైడ్ రోడ్ వేసినారు ఇది ఇది అంబేద్కర్ కాలనీ ఫోర్త్ వార్డ్ ఆ ఫోర్త్ వార్డ్ లో కూడా ఇదే కాలు పైన వేసుకుని రోడ్లు అక్కడ కూడా వేసినారు మంచినీటి పైప్ లేదా ఉన్నానా ఇప్పుడు రోడ్ న్యాయబ్రాహ్మణ కాలనీ ఉంది, తర్వాత వచ్చేసి కాలనీ సీసీ రోడ్ ఉంది అవతల అంబేద్కర్ కాలనీ వాళ్ళు కూడా అడిగారు సేమ్ ఇదే టైప్ అడిగారు వాటర్ వసతి ఏమి ఇబ్బంది లేదు వేసినాము ఇది ఒక రోడ్ పెండింగ్ ఉందా ఇది ఒకటి అయిపోతే ఇది అవుతుంది ఇది కూడా ఎందుకంటే ఇది ఎందుకు క్యాన్సిల్ అయింది మన నాడు గడప గడపలో పెట్టినాము ఇది కూడా లీకేజ్ ప్రాబ్లం ఉన్నింది భయంకరంగా ఆ లీకేజ్ మనం చేసినాము 25 లక్షలు చేసేసినాము అది అయింది కనుక ఇప్పుడు తక్షణమే దాన్ని రోడ్ పెడతాం ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఏమైనా రోడ్ వస్తే మనకు పెట్టుకునే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రోడ్ ఆడ పెట్టినాం దగ్గర ఒక 130 మీటర్ల దాకా అది అయిన తర్వాత పెండింగ్ పడుతుంది ఇది వేసుకోవాలి నెక్స్ట్ ట్రిప్ రోడ్ సిసి రోడ్ అని ట్రైన్ అని పెట్టాడు ఒకేసారి దానికి సంబంధించి పట్టావి అక్కడ ఏమైతే ఉన్నాయో అన్న దగ్గర తీసుకొస్తాం మాట్లాడదాం ఆ రూల్స్ వాళ్ళు ఎట్లా పాటించినా దాన్ని బట్టి మనం పాటిస్తాం సింపుల్ అంతే ఈ రోడ్ కనుక్కుంటాం వెంటనే అక్కడ ఉన్నట్టు నువ్వు రా తీసుకొని రా చూద్దాం ప్రయత్నం